మన ఇండియాకి ఆయిల్ కొనుక్కోవడానికి రష్యా దగ్గర నుంచి పర్మిషన్ ఇచ్చిందంట అమెరికా. ఇది గొప్ప విషయం అంట. సాధించారంట ఇండియా వాళ్ళు. ఇండియా గవర్నమెంట్ సాధించిందంట అనేసి ఇండియాకి అంటే మోదీ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వార్తా ఛానల్స్ చెప్తూ ఉన్నాయి. అసల మనీ ఇండియా యొక్క హక్కు ఇండియా ఎక్కడ ఆయిల్ కొనుక్కోవాలా, ఎక్కడ ఏది చేసుకోవాలనే విధానాన్ని అమెరికా ఎలా డిక్టేట్ చేస్తది? అమెరికా లేకపోతే మనం బతకలేని పరిస్థితుల్లో ఉన్నామా? లేకపోతే అమెరికా ఏదైనా మనకు భిక్షం వేస్తే బతుకుతూ ఉన్నామా? ఎందుకంటే మనం అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉన్నాం కొన్ని. అది దాని నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంతే వాణిజ్యం యొక్క విధానాలు ఉన్నాయి మనకు వాళ్ళకి. వాళ్ళు ఈకపోతే మనం బతకకుండా చచ్చిపోయేంత పరిస్థితి ఏం కాదు కదా. కానీ రష్యాకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనకు రష్యా సహాయం చేస్తుంది. అదే రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనడానికి అమెరికా పర్మిషన్ తీసుకోవాలా? ఇంత దారుణమైన పరిస్థితి ఏమన్నా ఉందా? మొన్న అమెరికా ఒక నిబంధన పెట్టిందంట, రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అనేసి. అదే మన ఇండియా గవర్నమెంట్ అలాంటి విషయం ఏం చెప్పలేదు. మేము అటువంటి విషయం మా దగ్గర దాకా రాలేదు, మేము ఇటువంటి విషయం ఏమి ఇంకా చర్యలు తీసుకోలేదు. కానీ ఆ చర్యలు తీసేసుకారు. కానీ వార్తల్లో ఎక్కడా ప్రచారం కాలేదు. ఎవరైనా ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చు, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తున్నారంట అమెరికా వాళ్ళు చెప్పారనే తప్ప అధికారికంగా ఎక్కడ ఆర్డర్ పాస్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రము అమెరికా పర్మిషన్ ఇచ్చిందంటే 30% రష్యా నుంచి ఆయిల్ కొనొచ్చు అనేసి. దానివల్ల ఆనందపడిపోతూ వార్తల్లో సాధించింది మన గవర్నమెంట్ని. ఏరేవాడి కాడి దగ్గర నుంచి మన డబ్బులు పెట్టి కొనడానికి ఏరేవాడి పరిచయం ఏముంది? అమెరికా డాలర్ రూపంలోనే ఎక్కడైనా కొనమంటుంది. కానీ రష్యా వాళ్ళు మన ఇండియన్ రూపీస్ ఇచ్చినా కూడా తీసుకుంటారని చెప్పింది కదా ఎప్పుడో. ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచే చెప్పింది కదా. అలాంటప్పుడు రష్యా మనకు స్నేహితుడు. వాడి దగ్గర కొనడానికి అమెరికా పర్మిషన్ తీసుకోవాలి. అటువంటి కండిషన్లో అమెరికా ఎలా ఆడమంటే అలా ఆడే పరిస్థితుల్లో ఉన్నామా మనము? ఇది ఎంతవరకు కరెక్టు? దీన్ని సపోర్ట్ చేస్తూ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి, అబ్బా సాధించింది ఇండియా అనేసి. అంటే మిగతా వాళ్ళు మనము దేశంలో ఎదుగుతున్నది అత్యంత శక్తివంతమైన దేశం కదా మన దేశం ప్రపంచంలో. మనం ఎందుకు అమెరికా చెప్పినట్టు అమెరికా నడుస్తున్నట్టు అడుగుజాడలు నడుచుకోవాలా? ఎందుకు మన ఆర్థిక వ్యవస్థను దిగజార్చుకోవాలి అమెరికా వల్ల? ప్రజల మీద ఎందుకు భారం పడేట్టుగా చేయాలా అనేది ఎవ్వరూ వార్తల్లో చెప్పడం లేదు. అమెరికా చెప్పు చేతల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉండింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తుందో మోడీ గవర్నమెంట్? ఆయిల్ కొనడానికి కూడా అమెరికా పర్మిషన్ తీసుకుని కొంటున్నారంట. ఎంత విచిత్రం! అది గొప్పగా సాధించినట్టు చెప్పుకుంటున్నారు. మన డబ్బులు పెట్టి మనం కొనుక్కోవడానికి ఇది మన ఇంట్లోకి వచ్చి ఏరేవాడు పెత్తనం చేసినట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. అది ఎంతవరకు నిజమో తెలియదు. వార్తల్లో ఇలా టెలికాస్ట్ అవుతాయి, సాధించింది అమెరికా నుంచి అనేసి.